ఈ లోక్సభ ఎన్నికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక కీలక అంశం కాబోతున్నదా? మేడిగడ్డనే మేజర్ పాయింట్ అవ్వబోతున్నదంటే 2, 3 రోజులుగా అధికార విపక్షాల మధ్య జరుగుతున్న చర్చలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు దాన్ని నిజం చేస్తున్నాయి. ఇలాంటి అనుమానాలు. ఎందుకు? కాళేశ్వరంపై చర్చిద్దాం రండి. ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాలు అని వాడుతున్నది. ఇక్కడ ఇంకో మాట అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కూలిపోయింది? కారణాలేమిటి? ఇత్యాది విషయాల గురించి రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్నారు. 2 రోజుల కింద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీవీ స్టూడియోలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు అది ఎట్లా వచ్చింది? దాని నిర్వహణ ఏమిటి? ఏ ఆలోచనతో వచ్చింది? దాన్ని ఎందుకు వీళ్ళు నిర్వహణ సరిగ్గా చేయలేకపోతున్నారు? కాపర్ డ్యామ్ అంటే మట్టి కట్ట కట్టి కూలిపోయిన దగ్గర అక్కడి నుంచి వచ్చే నీళ్లను ఎందుకు ఎత్తిపోసుకోవడం లేదు? పైన ఉన్న అన్నారం, సుందిల్ల ఈ 2 ఆనకట్టల నీళ్లు అవి మళ్ళా రివర్స్ లిఫ్ట్ చేసుకుంటే కనుక ఉపయోగపడేవి కదా, ఎందుకు చేయలేదు అంటే కాంగ్రెస్ వారికి తెలియదు అని ఈ విషయాలు కేసీఆర్ మాట్లాడిండు. దానికి ప్రతిగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన చర్చిద్దాం రండి, అందులో ఏం జరిగింది? ఓ 2 పియర్స్ కూలిపోయినాయి, దానికి ఇంత గగ్గోలని కేసీఆర్ అన్నారు. కూలినై 2, 3 అందులో ఏం జరిగింది అనే అంశం ఇవన్నీ తేల్చేందుకోసమై రండి అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రతిసవాలు వేయడం కేసీఆర్కు. ఆయన అన్నారు, స్టూడియోలో కూర్చొని మాట్లాడు కాదు, మీరు ఇక్కడికి రండి, ఫీల్డ్కి రండి, ఫీల్డ్కి వచ్చినాక మాట్లాడుకుందాం అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశము, కాళేశ్వరం పైన న్యాయ విచారణ షురు. ఈ 3-4 రోజుల నుంచి జరుగుతున్న చర్చలు గమనించాల్సిన విషయం. ఇక్కడ ఏమన్నారు? కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు. నీటిపారుదల శాఖ అధికారులతో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమావేశం. ఏం జరిగింది ఈ సమావేశంలో? ఇందులో బీఆర్కే భవన్లో గంటకు పైగా సమావేశం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం, విజిలెన్సు, ఎన్డీఎస్ఏ, షాండ్ కాపీ, కాగు నివేదికలను అధికారులు అందజేశారు అతనికి. దీనిపైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 బ్యారేజీలను 2 రోజుల్లో సందర్శించబోతున్నారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇవి ఇట్లా జరుగుతుండగానే రేవంత్ రెడ్డి సవాళ్ళు, ప్రతి సవాలు మేడిగడ్డకు రమ్మని సవాలు చేయడం, కమిషన్ దానిపైన విచారణ ప్రారంభించడం. కేసీఆర్ ఈ మాట అన్నారు, జైళ్లకు కేసీఆర్ భయపడడు అని కేసీఆర్ కామెంట్ చేయడం. వారేమన్నారు? తెలంగాణకు శత్రువు కాంగ్రెసే, బారాస గెలిస్తేనే ప్రజలకు న్యాయం, ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి. వారు ఇంకో మాట అన్నారు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేశాను, స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్న భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా? ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు పంచాయతీ పడింది, ఇది పరిష్కారం కావాలంటే కేసీఆరే పంచాయతీ పెద్దగా ఉండాలి. ఇది కేసీఆర్ చేస్తున్న కామెంటు. ఇక్కడ కృష్ణా గోదావరి బేసిన్లకు సంబంధించిన వాటిల్లో పాలమూరు రంగారెడ్డి కంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన ఖర్చు ఎక్కువ, అది తెలంగాణకు జీవనాడి అని, తెలంగాణ సమస్యలకు పరిష్కారమని గత ప్రభుత్వం చెప్పింది. సరిగ్గా ఎన్నికలకు 2 నెలల ముందు ఆ పియర్స్ కుంగడము, దాని ప్రభావము వెనువెంటనే కనబడలేదు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి అది ఒక కారణంగా కనబడింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ మొత్తం అధికార విపక్షాల మధ్య వాద ప్రతివాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, వీటికి మేడిగడ్డ ప్రాజెక్టు ఒక కీలక అంశం. ఎందుకు? నీళ్ళే ఉంటే గనక ఇవాళ తాగునీటి కోసమై అత్యవసర పంపింగ్ చేయాల్సిన పని ఉండేది కాదు అని బీఆర్ఎస్ అంటున్నది. నీటి నిర్వహణ సరిగా లేదు అని కూడా అంటున్నారు. కరువు వచ్చింది, కరెంటు సమస్యలు వచ్చినాయి. ఈ కష్టకాలంలో నీళ్లు రిజర్వాయర్లలో కనుక మనం స్టోరేజ్ చేసి పెట్టుకొని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. కావాలనే నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళి దాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నది. దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయం, ఈ సమయంలో కనుక బీఆర్ఎస్ చేసే వ్యాఖ్యలను బదిలేస్తే మరింత నష్టమని కాంగ్రెస్ ప్రతి కౌంటర్ కూడా అంతే గట్టిగా వేస్తూ ఉన్నది. అందుకోసమనే మేడిగడ్డ అక్కడికే రండి, అక్కడనే కూర్చొని మనం చర్చిద్దాం దానిపైన అంటే ప్రజల్లోకి ఎవరు బలంగా మెసేజ్ను తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. ఇవాళ నీళ్ళకు ప్రధానమైన సమస్య. ఈ సమస్యలో ఎవరి ఆర్గ్యుమెంట్ని ప్రజలు నమ్ముతారు, ఎవరి చెప్పే మాటలో నిజముందని ప్రజలు గ్రహిస్తారు, గమనిస్తారు అనేది అత్యంత కీలక అంశం. అందుకే నీళ్లు, రైతులు చాలా ప్రధానం కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో కాళేశ్వరము లేదా మేడిగడ్డ రైతుల సమస్య, నీటి సమస్య
ఒక ప్రధానమైన అత్యంత కీలకమైన అంశంగా మారబోతున్నది. దానికి ఉదాహరణ వీరందరూ మాట్లాడుకున్న మాటలు, జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష ఉదాహరణ.